హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటబ్బా ఇవి లడ్డూలు అనుకుంటున్నారా? పచ్చి కొబ్బరితో వేస్ట్ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకోకుండా ఇలా లడ్డూలు చేసి పెడితే పిల్లలు, పెద్దలు అంతా బాగా టేస్టీగా ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి మీరు కూడా. ముందుగా అయితే ఇలా నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను. అంతా బాగా షెల్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఉండాలంతా మెత్తగా ఉండాలి. ఇలా తర్వాత ఇందులోకి బెల్లం తీసుకున్నానండి. ఇది వచ్చి ఒక ఉంట ఉంటుంది. ఒక ఉంట బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒక చిప్పకు ఒక ఉంట బెల్లం అయితే సరిపోతుంది. దాన్ని మెత్తగా దంచుకుందాము. ఇలా దంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఈ బెల్లంనంతా అందులోకి వేసుకొని ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుందాం. ఈ బెల్లంలోకి వేసుకున్నాక ఇది బాగా కరిగిపోయిన తర్వాత మనకి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా చేతికి అంటుకున్నట్టుగా తీగ పాకం రావాలి. ఇలా పాకు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరినంతా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరికంతా బాగా బెల్లం పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో తడంతా ఆరిపోయి ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డూలకి. అంతా బాగా మిక్స్ చేసుకొని మంచి అరోమా వచ్చే వరకు వేపుకుందాం. అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది అంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకొని స్టవ్ మీద. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని అంతా బాగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలాగే అయినా కట్ చేసుకోవచ్చు, లేకుంటే రౌండ్గా అయినా ఉంటలు చుట్టుకున్న లడ్డూలు బాగుంటాయి. నేనైతే ఇక్కడ కాస్త చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉంటలు కట్టేశానండి. అసలు బాగా జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.